ఆన్‌లైన్‌లో మనీ ఏం చేయాలంటే ద బెస్ట్ మెథడ్ కంటెంట్ క్రియేషన్. చాలా మందికి ఉంటుంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనేసి. బట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేసి తెలీదు. నేను ఈ వీడియోలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇవ్వబోతున్నా. ఒకవేళ మీరు 2025లో కాంటెంట్ క్రియేటర్‌లా మారదాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. కాంటెంట్ క్రియేషన్‌కి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేకుండా చాలా మంది మధ్యలోనే ఆపేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు 5 మెయిన్ పాయింట్స్ చెప్తాను. కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం నుంచి సక్సెస్ అయ్యి పాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో లాస్ట్ లో మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ కూడా ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. నేను కూడా ఇలా చేస్తూనే యూట్యూబ్ లో 84,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ కి 74K ఫాలోవర్స్, ఇంకో ప్రొఫైల్ కి 145K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ రీసెంట్ గానే ఇంకో 2 ప్రొఫైల్ స్టార్ట్ చేశాను. ఒక దానికి 30K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకో దానికి ఆల్మోస్ట్ 30K దగ్గరలో ఉంది. సో నాకైతే డెఫినెట్ గా నాలెడ్జ్ ఉంది దీని మీద. సో అందుకే నేను మీకు కొన్ని టిప్స్ చేస్తాను నా సైడ్ నుంచి. ఇవి ఫాలో అయితే డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, క్లారిటీ ఆన్ నీచ్ అండ్ ఆడియన్స్. చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ క్లారిటీ లేకుండా ర్యాండమ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ చూసి వాటి మీద వీడియోస్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ముందుగానే ఒక స్పెసిఫిక్ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా పేజ్ కానీ స్టార్ట్ చేయకంటే ముందే ఒక మంచి నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ టెక్నాలజీ, ఫిట్నెస్, కుకింగ్ ఆర్ ఫైనాన్స్. నేను వర్క్ చేసే నీచ్ వచ్చేసరికి ఆన్లైన్ ఎర్నింగ్ గురించి ప్రెసెంట్ ఈ ఛానల్లో. అండ్ ఇన్స్టాలో వచ్చేసరికి ఒక ప్రొఫైల్లో టెక్నాలజీ గురించి చెప్తాను, ఒక ప్రొఫైల్లో ఫైనాన్స్ గురించి చెప్తాను, ఒక ప్రొఫైల్లో ప్రొడక్ట్ రివ్యూస్ చెప్తాను. ఇలా నేను డిఫరెంట్ నీచెస్ మీద డిఫరెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని కంటెంట్ చేస్తున్నా. సో మీరు కూడా ఒక పర్టికులర్ నీచ్ ని సెలెక్ట్ చేసుకొని, నీచ్ అంటే నథింగ్ బట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఫోకస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న నీచ్ ని ఆడియన్స్ లో రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అనేది. మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ లాగా మీ వీడియోస్ ఉంటే కనుక డెఫినెట్ గా క్లిక్ అయిపోతారు. అండ్ ఇంకొక ప్రో టిప్ ఇవ్వాలంటే, మీకు తెలిసిన అండ్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ లో కంటెంట్ క్రియేట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్యాషన్ అండ్ పేషెన్స్ కూడా ఎక్కువ ఉండాలి. సెకండ్ పాయింట్, కన్సిస్టెంట్ అండ్ హై క్వాలిటీ కంటెంట్. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక వైరల్ అయ్యే వీడియో చేయడం కన్నా కన్సిస్టెన్స్ గా అప్లోడ్ చేయడం బెటర్. లాంగ్ టైమ్ లో మీకు సక్సెస్ వస్తుంది. లాంగ్ టైమ్ లో వచ్చే సక్సెస్ అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది. ఒక్క నైట్ లో సక్సెస్ వచ్చింది అనుకోండి, ఒక 1 వీక్ అలానే ఉంటుంది, ఫర్దర్ గా డౌన్ అయిపోద్ది. సో వైరల్ టాపిక్స్ మీద కాకుండా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. అండ్ ఇంకోటి, హై క్వాలిటీ కంటెంట్. హై క్వాలిటీ కంటెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ రెడీ చేయండి. అంటే మీరు ఏదైతే టాపిక్ అనుకుంటున్నారో, ఏదైతే వీడియో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయితే రెడీ చేయాలి. ఎంగేజింగ్ విజువల్స్ అండ్ ఎడిటింగ్స్ ఉండాలి డెఫినెట్ గా. మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ వాయిస్ అండ్ ఎనర్జీ మెయింటైన్ చేయండి పర్ఫెక్ట్ గా. ఇప్పుడు నేను ఏదైతే ఎనర్జీతో స్టార్టింగ్ లో స్టార్ట్ చేశానో అదే ఎనర్జీ లాస్ట్ లో కూడా ఉండాలి. మధ్యలో డౌన్ అవ్వడం, మధ్యలో అప్ అవ్వడం ఇలాంటివి చేశాను అనుకోండి, ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. సో అలా బోర్ కొట్టకుండా కన్సిస్టెన్సీగా మనం మన వాయిస్ ని బేసి ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో చూసుకోవాలి. వాయిస్ క్వాలిటీ ఉండాలి. కన్సిస్టెన్సీ కోసం కొన్ని టిప్స్ ఇవ్వాలంటే, వీక్ లో మినిమం ఒక 2-3 వీడియోస్ అయినా చేయండి. రెగ్యులర్ గా కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల ఆడియన్స్ కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది మీ ప్రొఫైల్ మీద. లేదు బ్రో నాకు టాపిక్స్ దొరకట్లేదు వీడియోస్ చేయడానికి అంటే కనుక, నేను మైండ్ బ్లోయింగ్ టిప్ ఇస్తాను. ఈవెన్ నేను కూడా దాన్నే ఫాలో అవుతున్నా ప్రెసెంట్, స్టార్టింగ్ నుంచి కూడా. మీ నీచ్ లో ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళు ఏ కంటెంట్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు కంటెంట్ చేస్తారు కదా, అంటే వీడియోస్ చేస్తారు కదా, వాటిలో ఏదో 2-3 ఖచ్చితంగా వైరల్ వెళ్తాయి. ఆ వైరల్ వెళ్ళే కంటెంట్ నే మీ టాపిక్ గా చూస్ చేసుకోండి. ఇప్పుడు తన వీడియోలో ఏం చెప్పాడో అదే మీరు చెప్పండి. కాకపోతే మీ స్టైల్, మీ క్రియేటివిటీ యూస్ చేసి ఆ వీడియోని రికార్డ్ చేయండి, ఎడిట్ చేయండి. ఈవెన్ ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతున్నా. ఇలా చేస్తూనే నేను 145K ఫాలోవర్స్ తెచ్చుకున్నా ఈ ప్రొఫైల్ కి. కొంతమంది దీన్ని కాపీ అంటారు. నో గైస్, కాపీ కొట్టడం అనేది కాదే కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు కూడా వేరే ఎక్కడి నుంచి ఆర్టికల్ నుంచి చూసిందే వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా అంతే, మనం ఒక దగ్గర చూసాం, ఆ టాపిక్ నే మనం మన ఆడియన్స్ కి చెప్తున్నాం. కమింగ్ టు థర్డ్ పాయింట్, బిల్డ్ ఎంగేజ్మెంట్ విత్ యువర్ ఆడియన్స్. నిజంగానే ఎంగేజ్ అనేది మ్యాటర్ అంటే ఎస్. మీరు ఆడియన్స్ తో ఎంగేజ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు, వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అసలు ఈ ఎంగేజ్ అంటే ఏంటిది, ఎలా ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నారా? క్లియర్ గా చెప్పాలంటే, మీరు వీడియో చేస్తారు కదా, మీ వీడియోస్ లో అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అనేసి, లేదా సంథింగ్ ఎల్స్ కామెంట్ చేయండి అనేసి. ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్స్ మీరు డెఫినెట్ గా రిప్లై ఇవ్వాలి. అంటే వాళ్ళ కామెంట్స్ లో ఏదో ఒక డౌట్ అడుగుతారు, ఆ డౌట్ అడిగిన దానికి మీరు డెఫినెట్ గా రిప్లై ఇవ్వాలి. అలా రిప్లై ఇచ్చారనుకోండి, ఓకే ఈ పర్సన్ నాకు పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారనేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అంతెందుకు, నన్ను తీసుకోండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారు. ఇప్పుడు మీ కామెంట్ కి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా లేదా? సింపుల్ స్ట్రాటజీ అనమాట ఇది. సో ఆడియన్స్ తో ఎంగేజ్ అయ్యామనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నా, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ కి తెప్పించుకుంటున్నా ఫాలోవర్స్ ని. దెన్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేననుకోండి, లైక్ రోజుకో స్టోరీ పెట్టడం కానీ, పోల్ పెట్టడం కానీ లేదనుకోండి, వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవ్వరు, రెగ్యులర్ గా మనల్ని చూడరు. ఇప్పుడు నేను 3 డేస్ కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్ లో, ఈ 3 డేస్ వాళ్ళు నన్ను మర్చిపోయినట్టే కదా. సో ఇలా మర్చిపోకుండా ఉండాలనే ఇన్స్టాగ్రామ్ లో నేను స్టోరీస్ పెడుతూ ఉంటా,
పోల్స్ పెడుతూ ఉంటా, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఇలా చేశా అనుకోండి, ఓకే, ఇంటరాక్షన్ పెరుగుతుంది, ఆడియన్స్‌తో ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. సో, మనల్ని వాళ్ళు మర్చిపోరన్నట్టు. అలా అని అడ్డమైనయి అన్నీ పెట్టకండి. వాళ్ళకు వాల్యూ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ వాళ్ళకి యూజ్‌ఫుల్ టిప్స్ ఇవ్వడం గానీ, అంటే మీ కంటెంట్ రిలేటెడ్. మీ కంటెంట్ ఏది చేస్తున్నారో దాని రిలేటెడ్ మీకు వాళ్ళకు టిప్స్ ఇవ్వడం గానీ, రోజు స్టోరీస్ పెట్టడం గానీ, పోల్స్ పెట్టడం గానీ, క్వశ్చన్స్ అడగడం గానీ, ఇలా చేయండి. ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. సో, ఈ ఇంటరాక్షన్ ప్రాసెస్ ద్వారా ఆడియన్స్‌కి మీరు కనెక్ట్ అవుతారు. ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఫాలో చేస్తారు. నాకిది స్టార్టింగ్ స్టైల్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. సో, మీకు కూడా ఇది డెఫినెట్‌గా వర్కౌట్ అవుద్ది. ఫోర్త్ పాయింట్, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్. మన వీడియోస్‌కి వ్యూస్‌ని గానీ, ఫాలోవర్స్‌ని గానీ పెంచుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యూట్యూబ్‌కి సెపరేట్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి సెపరేట్ ఉంటుంది. ఫస్ట్ యూట్యూబ్ గురించి మాట్లాడదాం. యూట్యూబ్‌లో మీ వీడియో గనక వైరల్ అవ్వాలన్నా, వ్యూస్ ఎక్కువ రావాలన్నా మెయిన్‌గా 2 ఉంటాయి. ఒకటి థంబ్‌నెయిల్, ఇంకోటి టైటిల్. ఈ థంబ్‌నెయిల్ అనేది అట్రాక్టివ్‌గా ఉండాలి. సిటిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. సిటిఆర్ అంటే క్లిక్ టు రేట్. ఒక థంబ్‌నెయిల్ చూసి చాలా మంది క్లిక్ చేస్తారు. మీరు కూడా అంతే కదా, యూట్యూబ్‌లో స్క్రాల్ చేస్తూ ఉంటే ఏదో ఒక థంబ్‌నెయిల్ వాటి మీద ఉన్న మ్యాటర్‌ని చూసే క్లిక్ చేస్తారు కదా. సో, అది. సో, థంబ్‌నెయిల్ అట్రాక్టివ్‌గా ఉంటేనే మనకు వీడియోస్ రీచ్ వెళ్తుంది. అండ్ టైటిల్ కూడా మ్యాటర్స్ అన్నమాట. ఇప్పుడు థంబ్‌నెయిల్ చూడగానే ఓపెన్ చేయరు. టైటిల్ కూడా చూస్తారు. టైటిల్ చూసి క్లిక్ చేస్తారు. సో, టైటిల్, థంబ్‌నెయిల్ ఇవి 2 డెఫినిట్‌గా మంచిగా క్రియేట్ చేసుకోండి. అంతే కాకుండా థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వచ్చిన వెంటనే ఇంకా నా వీడియో వైరల్ అయిద్ది అనుకోవద్దు. థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వచ్చాయనుకోండి, స్టార్టింగ్ 1 మినిట్ డెఫినిట్‌గా వాళ్ళని ఎంగేజ్ చేయాలి. స్టార్టింగ్‌లో మంచి హుక్స్ పట్టండి, మంచి విజువల్ ఎడిటింగ్ చేయండి, మంచిగా ఇంటరాక్షన్ ఇవ్వండి వాళ్ళతోని. అలా చేస్తేనే మీ వీడియోని ఎండ్ వరకు చూస్తారు. లేదు స్టార్టింగ్‌లోనే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టార్టింగ్‌లోనే ఇదంతా చెప్పారనుకోండి, అంతే, ఇంకా వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోతారు. సో, థంబ్‌నెయిల్, టైటిల్ అట్రాక్టివ్‌గా ఉండాలి. స్టార్టింగ్ 1 మినిట్ ఎంగేజ్ చేయాలి. అలా చేశారనుకోండి, డెఫినెట్‌గా మీ వీడియో వైరల్ అయిద్ది. అంటే యూట్యూబ్‌కి ఒక ఆల్గోరిథం ఉంది. మన థంబ్‌నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తారో దాన్ని బట్టి ఇంకొంతమందికి మన వీడియోని చూపిస్తుంది. ఇప్పుడు 100 మందికి మన వీడియో చూపించిందనుకోండి, 100 మందిలో 10 మందే క్లిక్ చేస్తారు. ఆ వీడియోని వేరే వాళ్ళకి చూపించదు ఇంకా. ఇంకా 100 మందిలో ఒక 60 మంది క్లిక్ చేస్తారు. అప్పుడు ఇంకొంతమందికి చూపిస్తది, ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది అనేసి. సో, అందుకే థంబ్‌నెయిల్, టైటిల్ అండ్ ఫస్ట్ 1 మినిట్ ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇన్‌స్టాగ్రామ్ విషయానికొచ్చేస్తే ఈ థంబ్‌నెయిల్, టైటిల్ ఏముండవు ఇన్‌స్టాగ్రామ్‌కి. ఒక్కటే స్టార్టింగ్ హుక్. స్టార్టింగ్ ఒక 10 సెకండ్స్ వరకు మీ రీల్‌ని చూసారనుకోండి, ఆ రీల్ క్లిక్ అయిపోద్ది. యూట్యూబ్‌లో లాగా లాంగ్ టైమ్‌గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 డేస్, 30 రీల్స్ పోస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రీల్ వైరల్ అయిపోద్ది. ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ రీల్ 100 మందికి చూపిస్తే 100 మందిలో కనీసం 50% మెంబర్స్ అయినా ఒక 10 సెకండ్స్ అలా చూసారనుకోండి, మీ రీల్ ఇంకొంతమందికి చూపిస్తది. వాళ్ళు లైక్ చేయడం, కామెంట్స్ చేయడం, షేర్ చేయడం చేశారనుకోండి, ఓకే, ఈ రీల్‌లో ఏదో ఖచ్చితంగా మ్యాటర్ ఉంది అనేసి ఇన్‌స్టాగ్రామ్ ఇంకొంతమందికి పుష్ చేస్తది. అలా కాదని 5 సెకండ్స్ చూసి స్కిప్ చేయడం, లైక్ చేయకపోవడం ఇలా చేశారనుకోండి, మీ రీల్‌ని పుష్ చేయదు. ఆగిపోద్ది. వ్యూస్ తక్కువవుతాయి. సో, మెయిన్‌గా ఇక్కడ వాడాల్సింది స్టార్టింగ్ హుక్. హాయ్ గైస్, వెల్కమ్ గైస్ ఇవి కాకుండా స్టార్టింగ్ హుక్ పాయింట్ ఖచ్చితంగా పట్టండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఫోన్‌లో కూడా మొబైల్ బ్యాటరీ తొందరగా అయిపోతుందా? నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఇది ఒక హుక్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేను చెప్తున్నా అన్నట్టు. సో, ఇలా చెప్పడం ద్వారా ఓకే, ఈడేదో చెప్తున్నా అనేసి చూస్తారు. మొత్తం చూసారనుకోండి, ఓకే, ఆ వీడియో క్లిక్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఇది మ్యాటర్ అన్నమాట. నేనైతే పర్సనల్‌గా ఇవి హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయను. నా థంబ్‌నెయిల్, టైటిల్ ఇవి 2 మంచిగా ఉండేలాగా చూసుకుంటా. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఇంకా నార్మల్‌గా పెట్టేస్తూ ఉంటా. స్టార్టింగ్ హుక్ మంచిగా పెట్టుకొని. కమింగ్ టు అవర్ ఫోర్త్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పేషెన్స్. మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసామంటే మనకు మెయిన్‌గా కావాల్సిందే పేషెన్స్. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్‌లో సక్సెస్ రావాలంటే టైం పడుతుంది. అలా కాదని నాకు 1 మంత్‌లో, 2 మంత్స్‌లోనే సక్సెస్ రావాలంటే కుదరదు. పిజ్జా కాదు, జస్ట్ ఆర్డర్ చేసిన 10 నిమిషాలకే రావడానికి సక్సెస్ టైం పడుతుంది. ఏదో మూవీలో డైలాగ్ కూడా ఉంటుంది కదా, మీరు స్టార్ట్ చేశాక ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ రావాలి అనుకోవద్దు. ఎందుకంటే ఒక రియల్ ఎగ్జాంపుల్‌తోని చెప్పాలంటే, మన పెద్దవాళ్ళు గాని, పేరెంట్స్ గాని ఏమంటారు? మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలిరా అంటారు. మరి ఆ జాబ్ తెచ్చుకోవడానికి మనం ఎన్ని ఇయర్స్ కష్టపడుతున్నాం? ఫస్ట్ నుంచి 10th చదువుతున్నాం, ఇంటర్, బీటెక్ ఆర్ డిగ్రీ ఏదో ఒకటి చేస్తున్నాం, కోర్సెస్ నేర్చుకుంటున్నాం, దెన్ జాబ్ వస్తుంది. మన పెద్దవాళ్ళ దృష్టిలో జాబ్ వస్తే సక్సెస్ అయినట్టే. సో, ఆ జాబ్ తెచ్చుకోవడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడుతున్నాం? ఎన్ని ఇయర్స్ పేషెన్స్‌గా వర్క్ చేస్తున్నాం? ఇది అంతే. అలా అని ఇన్ని ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కంటెంట్ క్రియేషన్‌లో. జస్ట్ 1 ఇయర్ 1 ఇయర్ ఫోకస్‌గా వర్క్ చేయండి. వ్యూస్ గురించి గానీ, ఫాలోవర్స్ గురించి గానీ, వీటి గురించి ఏం ఆలోచించకుండా ఫోకస్డ్‌గా గోల్ పెట్టుకోండి. 1 ఇయర్ కష్టపడతా అనేసి వీడియోస్ చేయండి కన్సిస్టెన్సీగా. డామ్ షూర్‌గా చెప్తున్నా, మీరు 1 ఇయర్‌లో ఖచ్చితంగా మీకు రీచ్ వచ్చేస్తది. సక్సెస్ వస్తుందని చెప్పట్లేదు. డెఫినిట్‌గా రీచ్ అయితే వచ్చేస్తది. మీరు అనుకున్నది అనుకున్నట్టయితే డెఫినిట్‌గా రీచ్ అయిపోతారు. ఇంకా రీచ్ అయ్యారనుకోండి, ఇంకా అక్కడి నుంచి సక్సెస్‌కి మీకు కొంచెమే దూరం ఉంటది. సో, ఖచ్చితంగా మీరు పేషెన్స్‌గా వర్క్ చేయాలి. నాకు ఇమ్మీడియేట్ సక్సెస్ అవ్వాలంటే మీకు ఈ కంటెంట్ క్రియేషన్ అస్సలు సూట్ అవ్వదు. మీరు దీన్ని అసలు స్టార్ట్ చేయకండి. ఇంకా మీకు క్లియర్‌గా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన తెలుగు కాంటెంట్ క్రియేటర్స్‌ని చూడండి. లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, నాన్వేషణ, హర్ష సాయి. వీళ్ళు ఓవర్ నైట్‌గా సక్సెస్ రాలేదు. 1 మంత్ 2
మంత్స్ లో కూడా సక్సెస్ రాలేదు. వీళ్ళు 1 year 2 years కష్టపడి వీడియోస్ చేస్తే ప్రెసెంట్ ఒక మంచి సస్టైనబుల్ సక్సెస్ లో ఉన్నారు. మనకు అంత సక్సెస్ ఉందని చెప్పట్లేదు, బట్ ఓకే, మనం మంచిగా మనీ ఏం చేసుకోవడానికి అయితే సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది ఈ కాంటెంట్ క్రియేషన్ లో. సో అది మ్యాటర్. ఇంకా ఫైనల్ 5th పాయింట్, చాలా మంది వెయిట్ చేసే పాయింట్, మనీ ఎర్నింగ్. కాంటెంట్ క్రియేషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మనీ ఎర్న్ చేసుకోవడానికి. యూట్యూబ్ లో చేస్తున్నట్టయితే యూట్యూబ్ నుంచి యాడ్ రెవెన్యూ ఉంటుంది. యూట్యూబ్ లో మానిటేషన్ ఉంటుంది. మనకు మినిమం 4000 అవర్స్ వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటేషన్ కి ఎలిజిబుల్ అయిపోతాం, అప్లై చేసుకోవచ్చు. దెన్ మన వీడియోస్ కి యాడ్స్ వస్తాయి, యాడ్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ పోస్ట్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ వాడు ఏం పైసలు ఇవ్వడు, బట్ యూట్యూబ్ లో ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇది ఒక్కటే కాకుండా అఫ్లియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ గురించి ఒక వీడియో చేసి మీ అఫ్లియేట్ లింక్ బయోలో కానీ కామెంట్స్ లో కానీ పెట్టారు. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఎవరైతే బై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంత కమిషన్ వస్తుంది. దీన్నే అఫ్లియేట్ మార్కెటింగ్ అంటారు. దీన్ని చేసి కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఈవెన్ మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి అఫ్లియేట్ మార్కెటింగ్ లో ఎలా వర్క్ చేయాలి, ఎలా మనీ ఏం చేయాలనేసి. అండ్ ఇంకోటి బ్రాండ్ డీల్స్ అండ్ స్పాన్సర్షిప్స్. మనకు బ్రాండ్స్ నుంచి కొలాబరేషన్స్ వస్తాయి. నా యాప్ గురించి చెప్పండి, నా డివైస్ గురించి చెప్పండి, నా మొబైల్ గురించి చెప్పండి, సంథింగ్ వెబ్సైట్స్ గురించి కానీ ఏదో ఒకటి దాని మీద మన నీడ్స్ కి రిలేటెడ్, అంటే మన కంటెంట్ ఏం చేస్తున్నాం దానికి రిలేటెడ్ ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటికి మనం మనీ ఛార్జ్ చేసి వీడియోస్ చేయొచ్చు. అంటే నేను ఇంత ఛార్జ్ చేస్తాను వీడియో కంటే, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తాడు, మనం వీడియోస్ చేస్తాం. ఇలా కూడా ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి సెల్లింగ్ ప్రొడక్ట్స్ కానీ కోర్సెస్ కానీ, మీకు ఓన్ కోర్సెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని సెల్ చేస్తూ అమౌంట్ ఏం చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి కదా, రిఫరెండ్ అనేసి, బ్లాగింగ్ అనేసి, ఇంకా చాలా చాలా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ అయితే ఉంటాయి. మనం ఒక్కసారి కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యామనుకోండి, ఎక్కడ లేని పైసలు వచ్చి పడతాయి. బట్ చెప్పా కదా, కష్టపడాలి. ఊరికే రావు పైసలు, కష్టపడుతూనే మనీ వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలంటే, మీరు యూట్యూబ్ నుంచి వస్తుంది కదా అనేసి ఆ ఒక్క యూట్యూబ్ రెవెన్యూ మీదనే వర్క్ చేయకుండా మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయండి. నేను చెప్పా కదా, అఫ్లియేట్ మార్కెటింగ్, బ్రాండ్ డీల్స్, కొలాబరేషన్స్, మీ ఓన్ కోర్సెస్ సేల్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ సేల్ చేయడం కానీ, బ్లాగింగ్ చేయడం కానీ, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోండి. సో అర్థమైంది కదా. అండ్ ఫైనల్లీ కంక్లూషన్, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో మీరు ముందుగా నీచ్ క్లారిటీ పొందండి, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. దెన్ కన్సిస్టెంట్ గా హై క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఫైనల్ గా మనీ ఏం చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ గా మీరు ఫాలో అయితే మీ కంటెంట్ క్రియేషన్ జర్నీలో ఇవి డెఫినెట్ గా యూజ్ అవుతాయి. సో ఓవరాల్ గా వీడియో అయితే అదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్, ఆన్లైన్ ఎర్నింగ్ గురించి కానీ, కంటెంట్ క్రియేషన్ గురించి కానీ, బ్లాగింగ్ గురించి కానీ మంచి స్టఫ్ ఉంటుంది మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను మోస్ట్లీ అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ గా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కంటెంట్ క్రియేషన్ జర్నీ.